బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. సినీ నటులు, టీవీ యాక్టర్స్, యాంకర్స్ నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు పలువురిపై కేసులు నమోదయ్యాయి. దాదాపు 25 మందికి పైగా నోటీసులిచ్చి విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలకు ఉచ్చు బిగుస్తోందా అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. ఇక ఇప్పుడు ఈ కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. పంజాగుట్ట, మియాపూర్ పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో విచారిస్తున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఎవరున్నారు, ఎంతెంత డబ్బు ఎవరెవరి ఖాతాల్లోకి చేరుతోంది, ఎన్ని చేతులు మారింది అన్న వివరాలు కూపీలాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో శ్యామల భర్త పాత్ర ఉందా అన్న కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే శ్యామల ఆస్తులు, లావాదేవీల గురించి కూడా ఈడీ ఆరా తీస్తోందంటున్నారు. ఈడీ దూకుడు చూస్తుంటే ఏ క్షణమైనా శ్యామల అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బుల్లితెర యాంకర్గా దాదాపుగా 15 ఏళ్ల నుంచి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న శ్యామల అడపాదడపా సినిమాల్లో కూడా నటించి ఆ పాపులారిటీని మరింత పెంచుకున్నారు. ఇక గతంలో తన భర్తకు సంబంధించిన పలు ఆరోపణలతో కూడా వార్తల్లో నిలిచారు. ఇక ఇదిలా ఉంటే శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం కేసులో చిక్కుకోవడంతో ఆమె వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయంలో ఉందట పార్టీ. ఇక ఇదిలా ఉంటే వైసీపీ నుంచి శ్యామలను సస్పెండ్ చేయాలనే డిమాండ్స్ కూడా వస్తున్నాయి. శ్యామలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అభిమానులే కోరుతున్నారట. అయితే బెట్టింగ్ యాప్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె భర్త చెబుతున్నా ఈ కేసులో శ్యామల చిక్కుకున్నట్టేనని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలువురు బలవన్మరణాలకు పాల్పడడంతో గతంలో ఈ యాప్స్ ను ప్రచారం చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉండడంతో ఆమె వల్ల పార్టీకి చెడ్డ పేరే వచ్చే అవకాశం ఉందని శ్రేణుల డిమాండ్స్తో శ్యామలను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి శ్యామలపై నమోదైన కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.